14వ అధ్యాయము 12వ వచనం ఒకటి చదువుతాం చాలు. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. నా వర్తమానం ఇదే. చివరి రోజుల్లో యేసుప్రభు వారు 24వ అధ్యాయంలో ఎస్కటాలజీ గురించి చెప్తుంటారు. అంటే భవిష్యత్తులో యుగాంతంలో చివరి దినాల్లో ఏం జరుగుతుందో చాలా చక్కగా చెప్పారు. ఏమేం చెప్పారు అన్నీ కూడా చాలా మనకు తెలుసు. భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నాయి. కానీ అంతకంటే ఇంకా ప్రాముఖ్యమైనది, మిమ్మల్ని ఎవరిని మోసపుచ్చనివద్దు. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు మీలోనికి వస్తారు. వాళ్ళకి ధనాశ ఉంటుంది. వాళ్ళని జాగ్రత్త మీరు కనిపెడుతుండాలి. ఎవరు పడితే వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు అన్నారు. ఈ మధ్య మంచి డిసిషన్ తీసుకున్నారంట దుబాయ్లో ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లు అందరూ కూడా. ఎందుకంటే సెలబ్రిటీలని చెప్పి పిలిచినప్పుడు వాళ్ళు ఇక రేవు దాటినట్టు వచ్చేసి ఇక్కడ సంఘం ఉన్నా సరే ఆకర్షించేసుకుని పక్కనే ఒక పెద్ద టెంపుల్ పెట్టేస్తున్నారు, సంఘాన్ని పెట్టేస్తున్నారు. ఎవరు పోషించి ఎవరు ప్రోత్సహించారు? మనమే. పైగా ఏదో ఒకసారి వచ్చి వెళ్దామన్నట్టు అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళు విముఖత చూపిస్తున్నారు. ఈడొచ్చి ఎక్కడ ఏం చేస్తాడని. అలాంటి ఉద్దేశాలతో మేము రాలేదు ఇక్కడికి. ఈరోజు ఎలా అయిపోయిందంటే ఏదో టికెట్ వేసుకుని వచ్చేస్తున్నారు. 50,000 టికెట్ వేసుకుని 2 లక్షలు పట్టుకుని వెళ్ళిపోదామన్నట్టు. అది మా ఉద్దేశం కాదు. ప్రోత్సహించేది మనమే. ఒక దుర్బోధకుడిని పిలిచాము, ఒకప్పుడు నాశనం చేసి పడేశాడు అంతా. మీలో త్రిత్వం నమ్ముతారండి? ఎవరైనా నమ్ముతారు కదా? ప్రైజ్ ద లార్డ్. అలా చూస్తున్నారేంటి? త్రిత్వాన్ని నమ్మాలి. త్రిత్వం లేదు, నమ్మట్లేని వాళ్ళు బోల్డ్ మంది వచ్చారు. వాళ్ళని మనమే పోషించాం. దుప్పట్న పరిసి ఏది వేస్తారేంటి వీళ్ళకని చెప్పి దుప్పట్లో పెడితే అవన్నీ డబ్బులు పట్టుకెళ్ళిపోయి వాళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్క రోబోలాగా 1000 మంది రోబోలు ఉంటారు కదా, అలాగా ఆంధ్రదేశంలోనికి పంపిస్తే తెలంగాణకు వాళ్ళు భయంకరంగా చేసేస్తున్నారు ఈరోజు. జాగ్రత్త. ఇంకొక ఆయన వచ్చాడు, టీం అందరికీ వీసాలు ఇవ్వండి అన్నాడంట. ఎవరైనా ఎత్తుతారా చేతులంటే ఎవరు ఎత్తలేదు పాపం. వాళ్ళే భారంతో ఇక్కడ జీవిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో మనం జీవిస్తున్నాం. సేవ అంటే డబ్బు సంపాదించుకోవటం అయిపోతుంది, ప్రేమలు లేవు. ఈరోజు నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. చివరి రోజుల్లో అక్రమం పెరిగిపోద్ది. భక్తి ఎవడకి కావాలి? భక్తి పేరట ఇందాక చక్కగా ప్రార్థన చేశారు. భక్తి ఉంది కానీ అందులో ఉన్న శక్తిని ఆశ్రయం లేదు. ఎక్కడ పడితే అక్కడ కుబేరులు అయిపోవాలనేటువంటి పరిస్థితి. అది కూడా ఎలాగంటే పోనీ ఏదైనా ఉద్యోగం చేసుకున్నావరా బాబు అంటే లేదు అక్కడ రాదు. మనకి సైంటిస్టుల కంటే ఈరోజు బాబాలకే ఎక్కువ గిరాకీ ఉంది. ఈరోజు వాళ్ళనే నమ్ముతాం. ఆలోచన చేద్దాం. ప్రేమ చల్లారిపోతుంది, అక్రమం విస్తరించిపోతుంది. ఈరోజు ప్రేమ గురించి నేను మాట్లాడతాను. దేవుడు భార్యాభర్తల మధ్యన ప్రేమ కావాలని కోరుకున్నాడు. ఎఫెసీ పత్రిక 5లో మనం ఎప్పుడు చదువుతాం. పెళ్ళిళ్ళు కట్టండి ఏం కదా చాలాసార్లు. కాకపోతే పెళ్ళిళ్ళకే పరిమితం అవుతుంది ఆ యొక్క వాక్యం. పెళ్ళిళ్ళకి కూడా పరిమితం అవుతుంటే మీరు మా ప్రాంతంలో పెళ్ళిళ్ళు చూస్తే అసలు ఎవ్వరూ అక్కడ కూర్చుని ఉంటారు, భోజనం దగ్గర ఉంటారు. నిజమే కదండి. ఎందుకంటే ఈరోజు మేకప్స్, తర్వాత ఫోటోగ్రాఫర్స్, పాపం వాళ్ళని ఏమనలేం, ఎవరిని ఏమనలేం. అసలు 1:30కి 2 గంటలకు వస్తే గొప్ప సంగతి. అప్పుడు కూర్చున్న వాళ్ళు మాత్రం ఎవరు ఉంటారు? చక్కటి సంగీతం వీళ్ళు ఉన్నారు కాబట్టి అప్పటికైనా కూర్చుని విన్నారు. ఎవరో ఒకరు వెళ్ళి సిగ్నల్ ఎత్తారు, పెట్టేస్తున్నారు అంటారు, అంతే వెళ్ళిపోతారు అందరూ. ఇది పరిస్థితి. అలాంటప్పుడు వివాహం గురించి నాలాగా సూటు బూటు వేసుకుని కూర్చుని ఉంటాడు పాస్టర్ గారు. చెమటలు కక్కేసి చెప్పాలనుకున్నది కాస్త మర్చిపోతాడు. ఇక ఏం చెప్తాడు? వెళ్ళిపోతాడు కదండి. అలాంటప్పుడు చెప్పరు భార్యాభర్తల యొక్క ప్రేమ గురించి. ఎవరో వినే పరిస్థితుల్లో కూడా ఉండరు, విసుగు చెందుతారు. కానీ నిజానికి చెప్పవలసింది ఎక్కడంటే ఇది చర్చిలోనే చెప్పాలి. చర్చిలో చెప్పాలి. ఇప్పుడు వివాహం అన్ని విషయముల్లో చూసారు ఆపేశారు. అలాగే ఆపేసుకుంటున్నాం మనం ఆ మాటను. నిజంగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చదవండి. ఘనమైందని ఆపేశాడేమో అక్కడ. అంతే, అవలేదు ఇంకా అక్కడ. మనమే అవజేసుకున్నాం.
ఆ పెళ్లి రోజు మట్టుకి హంగామా అడావిడితో చేసేస్తే సరిపోద్ది. కానీ మ్యారేజ్ అంటే నిండు నూరేళ్ళు అనుకుంటాం కదా, అది అంతానమాట. నిజానికి అక్కడ కంటిన్యూషన్ ఏమనుందో అందరం ఖచ్చితంగా చదువుదాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కలశమైనది గాను ఉండవలను, వేశ్య సాంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలు చాలు, అది కంటిన్యూ అనమాట. ఎప్పుడు వివాహం ఘనమైంది అవుతుందంటే ఇదంతా కూడా ఆ భర్త భార్య కంటిన్యూస్గా కనుక ఈ కమిట్మెంట్తో ఉంటే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే అప్పుడు వివాహం ఘనమైంది అవుతుంది. భర్త భార్యని, తన భార్యని ప్రేమించాలి. ఎలా అంటే దానికి నమూనా యేసు క్రీస్తు ఏ విధంగా సంఘాన్ని ప్రేమించాడు మనకు తెలుసు. ఏ విధంగా ప్రేమించాడు మనల్ని అంటే, మనం ఆయన ముందు ప్రేమించలేదు, కానీ ఏం చేశాడంటే ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు. ఆ తర్వాత ప్రేమించింది కూడా ఎలాగంటే, మనం ఇంకను అది శత్రులమై ఉండగా, భక్తిహీనులమై ఉండగా, అపరాధముల ద్వారా పాపం ద్వారా చచ్చిన వారే ఉండగా ఆయన ప్రేమని మన పట్ల వెల్లడిపరిచారండి. మరి అటువంటి అప్పుడు చిన్న చిన్న షార్ట్ కమింగ్స్లో, చిన్న చిన్న మనస్పర్ధాల సమయంలో మన యొక్క కోపం ఏదైనా ఉంటే, దేవుని యొక్క వాక్యంలో కూడా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఏంటంటే, సూర్యాస్తమకు ముందే ఏమైపోవాలంటే మన యొక్క కోపము అంతే. కానీ ఈరోజు భార్య భర్తల మధ్యన ఏదైనా సమస్య వస్తే ఎన్ని నిమిషాల వరకు ఉంటుందండి అది? చెప్పండి. నిమిషాలన్నా రోజులన్నా, రోజులు కూడా కుదరదేమో. వారాలన్నా కొన్ని వారాలు కూడా వద్దు, నెలలన్నా కొన్ని సంవత్సరాలు కూడా మాట్లాడినటువంటి భార్యాభర్తలు లేరా చెప్పండి? నేను ఎలా అంటాను, దే ఆర్ నాట్ లీగల్లీ డైవోర్స్డ్ బట్ ఇమోషనల్లీ డివోర్స్డ్. వాళ్ళ న్యాయబద్ధంగా ఒకవేళ విడిపోలేదేమో, కానీ మానసికంగా మాత్రం విడిపోయి, అది దూరంగా ఉన్నా కానీ ఇక్కడ దగ్గరగా ఉన్నా కానీ ప్రేమ చల్లారిపోతుంది. ఎవరికి కావాలండి అన్నీ? ఈ రోజులు ఎలాంటి రోజులు ఇప్పుడు జీవించేది? ఎవరికి వారే అన్నట్టుగా ఉండేటువంటి ఈ టైంలో ఇవన్నీ మాకు చెప్తున్నారు ఏంటంటే, చెప్పాలి. ఎందుకంటే ఇది చర్చిది, ఇది క్లబ్ కాదు. మేము తమ్ముడు నేను రూమ్లో ఉంటే ఒక ఆయన మాకు రోజు హాయ్ 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 అని ఏదో మాట్లాడుతుంటాడు, మంచోడే. ఒకరోజు మమ్మల్ని వీకెండ్ కదా, మేము క్లబ్కి వెళ్తున్నాం, మీరు కూడా రండి అన్నాడు. నాకు అర్థం లేదు ఏంటి. మా తమ్ముడు అన్నాడు ఇంకా బ్రతిమలాడేస్తున్నాడు అంతే. అప్పుడు అతన్ని ఇంకా మేము రామంటున్నా వెళ్ళలేదని గట్టిగా కౌగులించుకుని, ఐ లవ్ యూ బ్రదర్ బట్ వీ కెనాట్ కమ్ అని చెప్పి కూర్చున్నాం. ఆ తర్వాత చెప్తున్నాడు అనమాట. అంటే ఇలా ఉంటుంది, ఎవరైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసేయచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. అక్కడ ఎవడు అడిగేవాడు ఉండడు. కుటుంబ వ్యవస్థ అలాంటిది కాదు. వీఆర్ అకౌంటబుల్ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు వన్ అనదర్ అండ్ అల్టిమేట్లీ వీఆర్ రెస్పాన్సిబుల్ టు గాడ్. దేవునికి మనం బాధ్యులం. చివరిలో దేవునికి మనం లెక్కప్పు చెప్పాలి ఒకరోజు. సంఘం విషయంలో కూడా అంతే, సంఘంలో ప్రేమ కూడా అంతే. సంఘానికి మనం ఎందుకు వస్తుందని చెప్పండి? భార్యాభర్తలు అది ప్రక్కన పెడదాం. ఇప్పుడు మనం మందిరానికి ఎందుకు వస్తున్నాం అంటే, ఒక ఆవిడ అంద పాపం స్పిరిచువల్ అనుకుంది ఆవిడ. ఏమనంటే, నేను ఆ లైన్లో ఎక్కుతానండి, ఎత్తిన తాళ ఎక్కడ దించిన తాళ ఎక్కడ ఎత్తానండి, తర్వాత మళ్ళీ మందిరంలోకి వస్తానండి, ఎవరో ఏంటో నాకు అనవసరం అండి, మళ్ళీ నేను ఇంటికి అలాగే వెళ్ళిపోతానండి. ఆమె అనుకుంది పాపము, అలా వెళ్ళిపోతే స్పిరిచువల్ అనుకుంటుంది. సంఘం అంటే నాకు దేవునికేనండి సంబంధం, ఇక ఎవరికే లేదు, ఎవరితోనూ నాకు అనవసరం అనుకుంటే ఆమె ఏ యూట్యూబో వినొచ్చు, ఏ లైవో వినొచ్చు, ఇలాగ అందరూ ఫెలోషిప్లోకి రావసరం లేదు. మేము ఈసీసీడి అనేటువంటి సంఘానికి జబలాలికి వెళ్తే అక్కడ సంఘంలో ఉన్నటువంటి వాల్యూస్ చెప్తూ ఉంటే మనం ఇంకా ఎక్కడో ఉన్నాం, లోలో ఉన్నాం, వాళ్ళు ఎక్కడో హైలో ఉన్నారనిపించింది. ఎందుకంటే సంఘంలో ఎంత ప్రేమ ఒకరికొకరు కనపరుచుకుంటున్నారు. ఒకవేళ ప్రేమ ఇక్కడ ఉండొచ్చు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ అలా కాకుండా నేను వచ్చింది నా కోసమే, నా ప్రయోజనం కోసమే అని అనుకుంటే కనుక మనం సంఘంగా కూడుకున్న అనవసరమైన మాట అది.
ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. నిజానికి ఎవరో ఫౌండేషన్స్ వాళ్ళ వీళ్ళ కాదు మన పట్ల చేయవలసింది, సంఘంగా మనకు మనమే చేసుకోవాలి. దిస్ ఈజ్ ఎ ఫ్యామిలీ. తెలుసా అండి ఇది ఏంటిది? కుటుంబం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరంటే అన్నాదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు. అది దిస్ ఈజ్ ద ఓన్లీ రిలేషన్షిప్ వీ హ్యావ్ ఇన్ ద చర్చ్. అది అంతకు మించి వేరే రిలేషన్షిప్ లేవు ఇక్కడ. తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్తారు, సంఘంలో పెద్దల్ని, వృద్ధుల్ని నువ్వు ఫాదర్గా కన్సిడర్ చేయి, చిన్నోళ్ళని తమ్ముడిగా కన్సిడర్ చేయి, స్త్రీలైతే అక్కగానో అమ్మగానో కన్సిడర్ చేయి, చిన్నోళ్ళు అయితే చెల్లిగా కన్సిడర్ చేయి. ఇది రిలేషన్షిప్, ఇది ఒక ఫ్యామిలీ. వీఆర్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మనం యేసుక్రీస్తులో శరీరంలో అవయవలమై ఉన్నాం. ఇది సంఘం అంటే. ఇదే సంఘం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా లేకపోతే దుబాయ్లో ఉన్నా ఇదండి. ఒక ఎక్స్ట్రీమ్ ఏంటో నేను చెప్తాను, తర్వాత ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటో చెప్తాను. ఒక తీవ్రమైన వాదం ఏంటంటే, అదే ఇందాక అనుకుంది కదా ఒక ఆవిడ, నేను వచ్చి నా కోసమే వచ్చి నేను నా దేవుడు తప్ప ఇంకెవరో లేరు అనుకుని వెళ్ళిపోయే ఆవిడ. లేదు, అలా కాదు. ఇంకొక ఎక్స్ట్రీమ్ ఏంటంటే, నేనే ఉండాలి, నేనే కనపడాలి అనేటువంటిది ఇంకొక ఎక్స్ట్రీమ్. ఈవిడేమో చూసి వెళ్ళిపోతుంది అంతే, స్పెక్టాక్యులర్. మనం ఎలా ఉండాలంటే ఒక రకంగా పార్టిసిపేట్ చేయాలి, చూసేటువంటి వారంగా కాదు. ఏది ఇచ్చినా పార్టిసిపేట్ చేయాలి, ఏది ఇచ్చినా కానీ చేయాలండి. ఇక్కడికి మీరు వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవునికి మాత్రమే చేయట్లేదు, మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఏం చేస్తున్నారండి? ఆ ప్రార్థన ద్వారా బలపరుస్తున్నారు. అది ఇందాక ఒక సాక్ష్యం చెప్పారు సహోదరి, ఎంత మంచి సాక్ష్యం. ఆ సాక్ష్యం ఆమెకే కాదు, దేవునికే కాదు మహిమ తెచ్చేది. ఈవెన్ వింటున్నటువంటి మనందరికీ కూడా ఏం చేయాలండి? బలపరచాలి. అప్పుడే దానికి వాల్యూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఇక్కడ అందరికీ ఈ భాష ఉర్దూ వచ్చండి, అందరికీ రాదు కదా, మంచిది. ఉర్దూలో ఒక పాట పాడితే నేను 5 నిమిషాలు వేస్ట్ చేశాను అనమాట. ఎందుకంటే ఐఎమ్ నాట్ కన్వేయింగ్ ఎనీథింగ్. ఇక్కడ సహోదరులు ఉన్నారు, కేవలం మ్యూజిక్ వాయిస్తా, అప్పుడప్పుడు ఇన్స్ట్రుమెంటల్ అని పాట వాయిస్తారు కదా, కేవలం అదే చేస్తే కనుక నిష్ప్రయోజనం అనమాట. పాటతో అర్థమయ్యే మాటలతో కనుక వాళ్ళు ఆ కంపెనీ చేస్తే దానికి అర్థం ఉంది. అది రియల్ వర్షిప్, అది రియల్ వర్షిప్ అనమాట అండి. ఈరోజు మనం ఇక్కడికి వచ్చింది కేవలం మన కోసమే కాదు, మన ప్రక్కన ఉన్నటువంటి సహోదరుడు సహోదరి కోసం కూడా మనం వచ్చాం. ఒకసారి పాస్టర్ గారు అందరికీ లైట్స్ ఆపేసి దీపాలు ఇచ్చాడంట. క్యాండిల్స్ అనుకుందాం పోనీ, ల్యాంప్స్ ఇచ్చాడు. అందరికీ ల్యాంప్స్ ఇస్తే అందరూ ల్యాంప్స్ వెలిగించారు. వెలిగించినప్పుడు అద్భుతంగా ఉంది, ఎలక్ట్రిసిటీతో పని లేదు, లైటింగ్ అనమాట. మెల్లిమెల్లిగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రోలు ఆపమన్నాడు. ఆ ల్యాంప్స్ని ఆఫ్ చేస్తూ ఉంటే స్లోగా ఏమైపోయిందంటే చీకటి అయిపోయింది. ఒక్కటే ఎక్కడో ఒక లైట్ మాత్రం వచ్చమన్నాడు, అంతే. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అన్నాడు. ఒక మెసేజ్ కన్వే చేయాలనుకున్నాడు. ఏంటంటే, మీరు వస్తే మీరు వచ్చిన చోట అక్కడ వెలుగు, మీరు ఒకవేళ లేకపోతే ఆ ఖాళీ సీట్లో వెళుతూ, అంతే. నీ ద్వారా ఆదరించబడాలనుకున్న వ్యక్తి, మీ ద్వారా ప్రోత్సహించబడాలనుకున్నటువంటి వ్యక్తి ఇక ఆ దినాన్ని లేడనమాట. యు ఆర్ మిస్సింగ్. అండ్ ఆల్సో ఏం చేస్తున్నారంటే, మీరు మిస్ అయ్యారు, వేరే వాళ్ళకి ఆశీర్వాదకరంగా కూడా మీరు లేకుండా పోయారు. మీకు అర్థమైందా మీ యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉందో చర్చిలో? ఆ చెయ్యి మనం బాడీలో, యేసుప్రభు శరీరంలో అవయవాలమై ఉన్నాం కదా, సహోదరి చెయ్యి అలా విరిగినప్పుడు, అమ్మ చెయ్యే కదలా, నాకెందుకులే అనుకున్నారా మీరు? అనుకోలేదు. ఎందుకు? అది మీ శరీరంలో భాగం. కాలు నడుచుకుంటే వెళ్ళే, నోరు మాట్లాడింది, అక్కడ ఎన్ని అవయవాలు పనిచేస్తే మళ్ళీ యథావిధి స్థానానికి వచ్చిందో. 2 వారాలు ఉండిపోతే ఏంటి పరిస్థితి? మనకు తెలుసా? మనమందరం యేసుక్రీస్తు శరీరంలో అవయవంలో అయి ఉన్నాం. ఏ ఒక్కరినైనా నిర్లక్ష్యం చేస్తే అది ఎలా ఉంటుందో తెలుసా అండి? దట్ బాడీ ఈజ్ ఏ ప్యారలైజ్డ్ బాడీ. అది ఓ పక్క పని చేయకపోతే పక్షవాతం వచ్చినటువంటి అది. కాబట్టి సంఘం ప్రాముఖ్యత మనం తెలుసుకుందాం.
ఇలా ప్రక్కన చెయ్యి కాలు పడిపోయే సంఘం మనకొద్దు. అంత బాగుండే సంఘం కావాలి. ఒకదాన్ని ఎంకరేజ్ చేసి ఇంకొక ఏరియాని నిర్లక్ష్యం చేస్తే అది సరైనటువంటి ఆరోగ్యకరమైన సంఘం కాదు. అది ఆలోచన చేయండి. ఇంకొక రకమైనటువంటి సంఘం ఉంటుంది. అదేంటంటే ఈ మధ్య ఇంకో కొత్త వ్యాధి వచ్చింది, పార్కిన్సన్స్ మర్చిపోవటం. నేను ఎవరినో నాకే గుర్తుండదు. ఎంత దయమైన పరిస్థితి కదమ్మది. వేరే వాళ్ళని గుర్తు పట్టకపోతే పర్లేదు, కానీ నేనే మర్చిపోయి బ్రతుకుతున్నానంటే నేను ఎవరిని, ఎంత దారుణమైన పరిస్థితి అది. ఈరోజు సంఘం అలా ఉంది. ఆ పార్కిన్సన్స్లో ఇంకొక పరిస్థితి ఏంటంటే చెయ్యొచ్చి మొఖాన్ని కొట్టేస్తుంటుంది. ఇలాగా తెలీదు, ఇది నా బాడీ అని తెలీదు, కొట్టేస్తుంది, చేతులను కట్టేస్తారనమాట. అప్పుడు సంఘంలో ఉన్నటువంటి మెంబర్స్ కొంతమంది అలా తిరగబడతారు. ఎందుకంటే తెలీదు, అది ఆరోగ్యవంతమైన సంఘం కాదు, తిరుగుబాటు చేసే వ్యక్తులు అనమాట. సంఘం గురించి సరిగ్గా మనకు తెలిస్తే ఒక బాడీ ఫంక్షన్ చేసినట్లుగా మనం ఫంక్షన్ చేస్తాం. ఒకసారి మనం 1 కొరింథీ 13 అధ్యాయానికి త్రిప్పుదాం. ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా ప్రేమ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఇలా ఉంది. అయితే చూడండి, ఈరోజు సంఘంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒక్కటే లేదు. అదేంటో మీరు ఈ అధ్యాయం చదివితే కనుక మీకు అర్థమైపోతుంది. కుటుంబంలో అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదు. అదేంటి ఈ అధ్యాయం చదివితే మీకు అర్థమైపోతుంది. అప్పుడు ఇది ఎంత ప్రాముఖ్యమైందో చెప్తాడు పౌలు గారు. చివరిగా చూస్ ద బెస్ట్ ఇస్తాడు. చూస్ ద బెస్ట్లో 3 ఇస్తాడు. ఆ 3 ఏది బెస్టో చెప్తాడు. చదువుదాం 13వ అధ్యాయము 1వ వచనం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషతోనూ నేను మాట్లాడినను. అమ్మా, ఇక్కడ భాషలు మాట్లాడేటువంటి వారు ఉంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ భాషలు మాట్లాడుతున్నప్పుడు ప్రేమ లేకుండా మాట్లాడితే వ్యర్థం. నేను నమ్ముతాను భాషలు ఉన్నాయని. ఏ భాషలో? బిబ్లికల్ టైమ్స్లో ఎర్లీ చర్చ్లో ఉన్నటువంటి భాషలు అనమాట. మాట్లాడండి, మంచిది. నేను అన్నాను కదా, ఏది చేసినా కానీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు, క్షేమాభివృద్ధి కొరకు చేయాలన్నారు. కాబట్టి భాష మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా ఒక ఇంటర్ప్రిటర్ని, అనువాదకుల్ని పెట్టుకుని చేయండి, మంచిది. లేకపోతే అది కాస్త ఏమైపోతుందంటే, ఉర్దూ తెలిసి ఎవరికైనా, ఇంగ్లీషు ఏదో కొంతమందికైనా తెలిసేమని నేను ఉపయోగిస్తున్నాను. తెలియదంటే ఆపేయమంటే నేను ఆపేయాలి. ఎందుకంటే అర్థం కాని మాట ఎందుకండి, ఎందుకు అర్థం, ఇంగ్లీష్లో వచ్చని నేను ప్రసంగం చేసేస్తే ఇక్కడ ఎవ్వరు ఎడిఫై అవ్వరు. ఎన్ని కృపావరాలు ఉంటే ఏమి లాభం, ప్రేమ లేకపోతే అని చెప్తున్నాడు. చూడండి తర్వాత, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమునై ఇందును. అది తాళాలు ఒక్కొక్కసారి గల్లు 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 గల్లుమంటూ ఉంటాయి. ఏమైనా ఉపయోగం ఉందా? సౌండ్ ఇవ్వటం తప్ప. మనం ఇక్కడికి వచ్చి ఆరాధన చేయట్లేదు, సౌండ్ చేస్తున్నాం. ఎవరికి అర్థం అవ్వకుండా ఏదైనా చేస్తే శబ్దం చేస్తున్నాం అంతే. తర్వాత, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. తర్వాత, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబట్టుకు నా శరీరం అప్పగించినను. ఇక్కడ సోషల్ వర్క్ చేసినా కానీ అంటున్నాడు, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ లేదు అంటున్నాడు. ప్రేమ ఉండి మిగతాయి మీరు ఎన్ని చేసినా మంచిదే, నేను ఆనందిస్తాను. అది చర్చ్, అది యు ఆర్ ఎ క్రిస్టియన్. కానీ ప్రేమ లేకుండా ఇంకా హంగామా ఎంత చేసినా దట్స్ నాట్ ఎ చర్చ్ అండ్ యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్ అన్నాడు. అది ఎందుకంటే ప్రేమ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏం చేస్తున్నాను? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. ఇక మీరు లిస్ట్ చేసుకోవచ్చు అంతే, 10 వరకు ఉంటాయి లిస్టు. అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ముందును. ఇంకా చెప్తున్నాడు, ప్రవచనములైనను నిరర్ధకమైపోతాయి, భాషలైనను నిలిచిపోతాయి, జ్ఞానం కూడా నిరర్ధకమైపోతుంది, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం?
దేన్ని చూపించటానికి? మనం పొందుకున్నటువంటి ప్రేమ, దేవుని దగ్గర నుంచి పొందుకున్నటువంటి అగాపే ప్రేమని ఇతరులకి పంచుతున్నామా? సంఘంలో కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఒకవేళ భర్త దూరంగా ఉంటే, భార్య దూరంగా ఉంటే, ఒకవేళ కొన్ని రోజులు మాట్లాడకపోతే చిన్న చిన్న కోపాల నిమిత్తం ఏం చేయాలో తెలుసా? వెంటనే మనం మొబైల్ తీసి చర్చ అయిన వెంటనే ఫోన్ చేయాలి. ఇక్కడ మనం ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు. వాక్యం విన్న తర్వాత ఏం చేయాలమ్మా? ఏదైనా దేవుడు మాట్లాడి సరి చేసుకోమంటే మీకు ఏం తెలుసండి మా ఆయన ఏం చేశాడో? ఏం తెలుసు మీ మా భార్య ఏం చేసింది అంటే కనుక ఇంకేం చేయలేము. యేసుప్రభు కూడా అలా అడుగుంటే మనం క్షమాపణ పొందే వాళ్ళము కాదు. ఎందుకంటే మనం శత్రులమై ఉండగా యేసుప్రభు మన కోసం వచ్చి మనం నీతిమంతులము మంచి చేశామని మనల్ని క్షమిస్తా యేసుప్రభు వారు. అవును, తప్పనిసరిగా మిమ్మల్ని బాధ పెట్టి కొంతమంది పంపించుంటారు ఇక్కడికి. బాధలు ఉంటాయి తప్పనిసరిగా. యోసేపుని బాధ పెట్టి పంపలేదా? లేకపోతే నాకులాగా ఇందాక సాల్వా కప్పులాగా పంపారా? వెళ్ళరా నాయన ఐగుప్తు, మాకు తెలుసు కొన్ని సంవత్సరాలకి నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ కరువు సంభవిస్తుంది కాబట్టి ముందే వెళ్ళిపో, మమ్మల్ని మాకు తర్వాత భోజనం పెడితే అన్నాడా? అన్నారా ఎవరైనాను? ఎంత దారుణమైనటువంటి పరిస్థితి యోసేపు జీవితంలో ఎదుర్కొన్నాడండి. సమయం వచ్చింది, అంతా చెప్పట్లేదు నీకు సమయం లేనందుకు. చాలా దారుణమైన విషయాలన్నీ చేశారు. యోసేపు కథ తెలియకుండా ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడు రానే వచ్చారు ఎక్కడికి? ఐగుప్తుకి. ఎవరు? అన్నదమ్ములు. రండిరా చూసుకుందాం అన్నాడప్పుడు. చెప్పండి, అది మన క్రిస్టియన్ యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే, ఒకప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టిన మన అన్న లేకపోతే మన బావ లేకపోతే వీళ్ళు చేసి ఒక దుర్భాషలాడి అసహించుకొని నువ్వెంత నీ బతుకంత అని పంపించిన వాళ్ళు సంపాదించిన తర్వాత ఆడికంటే ఇంకొక 2 అంతస్తులు ఎక్స్ట్రా కట్టి కాదు మనం చూపించవలసింది. అది కాదు క్రిస్టియన్. ఈరోజు కొంతమంది ప్రసంగికులు అదే చెప్తారు, దేవుడు నేను తలగా చేస్తాడంటే ఆడు అవమానించినోడు ఎదురుగా నువ్వేం చేస్తావు? ఆడికంటే తేనె బిల్డింగ్ కడతావు. ఎందుకంటే నా శత్రువులు నీవు నాకు భోజనము సిద్ధపరచడం అంటే అక్కడ ఆయన అవమానం చేయటం కాదు, ఆడితో నువ్వు చక్కటి ఫెలోషిప్ అండి. భోజనం అన్న వెంటనే ఫెలోషిప్ అనమాట. ఒకప్పుడు అలా చేసినోడిని నువ్వేం చేస్తున్నావు అంటే క్షమించి ఆడి దగ్గరికి వెళ్తున్నావు, వెళ్ళి యూనిటీతో ఉంటున్నావు. ఆడే బాధపడతాడు అప్పుడు, అయ్యో ఇలా అవమానించిన ఎవరిని చిన్న చూపు చూడకూడదు. ఈరోజు ఇలా ఉన్నవాడు రేపు ఎలా అయిపోయాడు, బుద్ధి వచ్చిందిరా బాబు అనుకోవాలి. అది కానీ మనకి ఎలాంటి మెసేజ్లు ఇష్టమంటే ఆడు ఎదురుగుండా నిన్ను ఎలా చేస్తాడు? ఏం లాభం? ఏం లాభం అండి? 4 అంతస్తులు కొడుతున్నారు. చాలా విచారం చెప్పాలంటే 4 అంతస్తులు కడుతున్నారు, బాడీ ఇంటికి వెళ్తుంది. అది కాదు దేవుడు కోరుకునేది. ఆలోచన చేయండి, టేక్ ఇట్ సీరియస్లీ. ఛాన్స్ వచ్చిందని యోసేపు కక్ష తీర్చుకోలేదు, ఏడ్చేశాడు. మీరు కీడు చేయటానికే చేశారు కానీ ఇలాగా దేవుడైతే మేలు చేయటానికే చేశాడు. ఎంత మంచి మనసు అండి యోసేపుది. నేను అందుకే అన్నాను, విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళకి దేవుడు ఒక పర్పస్తో పంపించాడు. ప్రేమ చూపించాలి చివరికి, వాళ్ళకి మీరే ఆధారం అవ్వాలి అవసరమైతే. మా నరసాపురం బండి ఎప్పుడు కూడా ఏడుపుల బండి అంటారు దాన్ని. ఎందుకంటే అందరూ ఏడుస్తానే పంపిస్తారు. ఒకప్పుడు గల్ఫ్, ఇప్పుడు కాంటెక్స్ట్ నరసాపురం బండి అనకూడదు, ఎందుకంటే అది ఎవరు ఎక్కట్లేదు, డైరెక్ట్ శంషాబాద్ ఉంది కాబట్టి అక్కడ అనమాట మలికిపురంలో ఏడుస్తా పంపిస్తారు. కొంతమంది అంటున్నారు మమ్మల్ని ఎవరు ఏడుస్తా పంపించలేదండి, మమ్మల్ని ఏడిపించి పంపించారు. అలా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఆయన దేవుడు బూడిదకు ప్రతిగా ఏం చేస్తాడు? పూదండనిచ్చి తిరిగి ఇంటికి పంపిస్తాడు. మనం ఎందుకు వచ్చామో దేవుని యొక్క ఉద్దేశాన్ని కనుక మనం ఇక్కడ అర్థం చేసుకోగలిగితే, చివరికి చెప్తున్నాడు, నేను 13వ వచనం చదువుతున్నాను, ఇదే అధ్యాయం 13 కాగా చూస్ ద బెస్ట్, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3 నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమయే. ఎందుకంటే విశ్వాసం మనం చనిపోయిన తర్వాత లేకపోతే యేసు ప్రభువు మనకు ప్రత్యక్షమైనప్పుడు అయిపోతుంది. అప్పుడు వరకే విశ్వాసం పనిచేస్తుంది. నిరీక్షణ కూడా అంతే. నాకు ఆశ ఉందయ్యా, నా కోరిక, ఏదో పాడతాం కదా, ఆశ కోరిక ఏంటంటే ఆయన్ని ఒకరోజు చూస్తాం. ఆ నిరీక్షణ కూడా అక్కడితో ఏమైపోద్ది? ఎన్ని అయిపోతాయి. కానీ నిలిచేది ఏంటో చెప్పండి?
ప్రేమే. అదే లేదు మన దగ్గర ఇప్పుడు. ఉంటే మంచిది, ఉంటే మంచిది. అన్నిటికంటే మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది దేనికో తెలుసా అండి? ప్రేమ. భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, ఈ చిన్న చిన్న వాటి కోసం అండి, ఈ డబ్బు కోసం, ఈ యొక్క ఈగో కోసం వాటిని మనం దూరం చేసుకోకూడదు. ఎందుకంటే పరలోకంలో మనం ఎవరినైతే ద్వేషించామో వారినే మన పక్కన సీట్లో కూర్చోబెడతాడు యేసయ్య. కుదురుతుందా అప్పుడు ద్వేషించడానికి? ఆలోచన చేయండి. అందుకనే కొరింథీయులకు రాసిన 14 మొదటి పత్రిక 14 అధ్యాయంలో ఏది కలిగి ఉండటానికి ప్రయాసపడని అన్నారు? ప్రేమ. ఎస్, మీరు గిఫ్ట్స్ అన్నీ కోరుకోండి, ఏం పర్వాలేదు. అవన్నీ కూడా మీరు ప్రదర్శించండి, పర్వాలేదు, ఏం పర్లేదు. కానీ ప్రేమ కలిగి ప్రదర్శించండి. ప్రేమ కోసం ప్రయాసపడండి. హెబ్రీ పత్రికలో 13 అధ్యాయం 1వ వచనం కూడా అదే చెప్తాడు. చదవండి. వివాహం అనే విషయంలో ఘనమైంది అనటానికి ముందు ఒకటి అన్నాడు తప్పనిసరిగా. ఏంటది? సహోదరి ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, కంటిన్యూస్గా ఉండనివ్వండి. ఆ ప్రేమ ఈరోజు కరువైపోతుందని మన ప్రభువు చెప్తా ఉన్నాడు. చివరి దినాల్లో ప్రేమ కరువైపోతుంది, చల్లారిపోతుంది. అనేకులు ప్రేమ చల్లారిపోతుందంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే, దేవుడు వచ్చేటువంటి రాకడ సమీపం అయిపోయింది. నాలో కూడా నేను చూపించవలసిన వారి పట్ల ప్రేమ చల్లారిపోతుందంటే కారణం ఏంటంటే యేసుప్రభు రాకడ త్వరగా ఉందని అర్థం. మరి ఆ రాకడలో ఎత్తబడే వారంగా ఉంటామో మనం ఒకసారి ఆలోచన చేయండి. ఎఫ్ఎస్సి సంఘం గురించి నేను చెప్పాలి ఇప్పుడు తప్పనిసరిగా. నా సమయం కూడా అయిపోయింది కాబట్టి నేను ముగిస్తాను. ఎఫ్ఎస్సి సంఘం గురించి అంటే మీరు ఉత్తరాలు రాశారు కదా ప్రకటన గ్రంథంలో, అక్కడికి వెళ్ళాలి మనం. 2వ అధ్యాయం. ఎంత మంచి సంఘమో ఎఫ్ఎస్సి సంఘం. ప్రతి సంఘం యొక్క క్రియల్ని యేసు ప్రభు వారు ఎరిగినటువంటి వాడు అనమాట. అందుకని నేను నీ క్రియలను ఎరుగుదును అని 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. నేను నీ క్రియలను ఎరుగుదును అంటున్నాడు. నీ కష్టము నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదని అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. అంటే ఇక్కడ యూట్యూబ్లో 1000 మెసేజ్లు ఉన్నాయని బోల్డ్ అన్ని పెద్ద పెద్ద క్రూసైడ్లు కండక్ట్ చేస్తున్నాడు ఈయన. కాబట్టి తప్పనిసరిగా ఈయన్ని పిలిస్తే మా సంఘం నిండిపోద్ది అని కాదు. వీళ్ళు పిలుస్తా ఒక వ్యక్తిని అపోస్తులని అని అపోస్తులు కాకయే పెట్టుకుని వచ్చేసిన వాళ్ళని టెస్ట్ చేశారు. వాళ్ళు నిజమా కాదా అని. టెస్ట్ చేయటం మంచిదే కాదండి? చెప్పరు. వీఆర్ ఆఫ్టర్ పాపులారిటీ, ఫేమ్. వీఆర్ ఆఫ్టర్ పాపులారిటీ అండ్ ఫేమ్. నిజమైన వాక్యం పట్ల కాదు ఈరోజు. ఇలా అంతా మంచి చేశారు, కానీ విషయం ఏంటంటే నీకు మొదట ఉండినటువంటి ప్రేమ. 4వ వచనంలో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నీ మీద. అది భార్యాభర్తల మధ్యన నేను మారు మనసు పొందినటువంటి వారిని భార్యాభర్తల మధ్యన పోల్చుతున్నానండి. మారు మనసు పొందిన 9 దినాల్లో ఎలా ఉంటుంది? పెళ్ళి అయినటువంటి 9 దినాల్లో ఎలా ఉంటుంది? పెళ్ళి అయింది మొదటి నెల అనుకుందాం. భర్త ఎక్కడ దూరంగా ఉన్నా భార్య భోంచేస్తుందా లేదా? భోంచేస్తుందండి? భర్త కోసం కనిపెడుతుందా? అది మంచిది సార్ చెప్పారండి. 2వ నెలలో కూడా సేమ్ అలాగే ఉంటుంది. 3వ నెలలో కూడా సేమ్. 4వ నెలలో కూడా. సంవత్సరం అనుకుందామండి. సంవత్సరం ఎక్కువ అంటారా? పని కాదు, సంవత్సరం అనుకుందాం. మీరు రాలేదని తినలేదండి ఇప్పుడు వరకును. ఎంత అయిన టైము? 1 గంట అయిపోయింది. అమ్మో, తర్వాత నుంచి చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం బేసిస్ కాబట్టి నేను 2 సంవత్సరాలు అయ్యి అని చెప్పనండి. 60 సంవత్సరాల వరకు అలా ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం. 2 సంవత్సరాలకేమో, 1 సంవత్సరానికి కూడా. తర్వాత తలుపు తీస్తారు, కొడతాడనమాట. లేట్ బిజినెస్ పని మీదో లేకపోతే కంపెనీ పని మీదో లేకపోతే జాబ్ పని మీద వెళ్తాడు. ఎంత ఒత్తిడితోటి కదా. భార్యలు అనుకోకుండా తర్వాత భర్తకు కూడా ఉంటుంది టైం ఉంటే చెప్తాను. ఇలా కొడితే ఏంటి ఇంత లేటు అంటుంది అనమాట ఆమె. ఒక్కసారిగా నా నిద్ర మొత్తం పాడైపోయింది అని తలుపు తీసిన తర్వాత, అమ్మా అన్నమెట్టు, అన్నం వెంటనే టేబుల్ మీద ఉన్నాయి అక్కడ చూసుకో. ఏమైపోయింది మొదటి ప్రేమ? ఇవన్నీ చెప్తే కొంచెం కామెడీగా ఉంటుంది, కానీ మీరు సీరియస్నెస్ తీసుకోవాలి. ఏంటంటే మొదటి ప్రేమ ఏమైపోయిందండి? చల్లారిపోయింది. మొదటి ప్రేమ
వెళ్ళిపోయింది, కడ వరకు లేదు. ఈవెన్ యేసు ప్రభుని నమ్మినప్పుడు మనకున్నటువంటి ఆ తృష్ణ, ఆ ఆశ, దేవుని సన్నిధి పట్ల ఉన్నటువంటి ఆ యొక్క కసి అనొచ్చు. దేవుని వాక్యం చదవాలి, దేవునికి ఆయనకు ప్రార్థన చేయాలి, నేను అందరిని ప్రోత్సహించాలి అనేటువంటి ఆ ఆశ ఏమైపోయిందంటే మెల్లిమెల్లిగా వేరే అవన్నీ కూడా దాన్ని ఏం చేసిందంటే ఆక్రమించేసి ప్రేమ చల్లారిపోయింది. అంటున్నాడు, నీ ప్రేమ మళ్ళీ నువ్వు ఆ ఫస్ట్ స్టేజ్కి రావాల్సమా, అదే నీ దగ్గర నుంచి నేను కోరుకునేది, అదే నేను నీ దగ్గర నుంచి కోరుకునేది. ఈ మిగతా సంఘాల మీద కూడా కొన్ని నిందలు మోపాడు, కానీ నాది సబ్జెక్ట్ ఇప్పుడు ప్రేమ కాబట్టి భార్యాభర్తల విషయంలో మొదటి ప్రేమ ఎలా ఉందో చివరి వరకు అలాగే ఉందాం. 60 సంవత్సరాలు మరి దాన్ని షష్ఠపూర్తి అంటారు వేరే వాళ్ళు, మనం అది చేసుకుంటున్నప్పుడు మనం థ్యాంక్స్ గివింగ్ అందాం. పోని అన్ని సంవత్సరాలు ఉన్నారు, గ్రేట్. అప్పుడు జెన్ జీ వాళ్ళు అంటే 1997 తర్వాత పుట్టిన వాళ్ళు అనమాట. ఎలా సాధ్యమండి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం అని అడిగినప్పుడు అలా ఒకటే అన్నారంటే ఏంటంటే, అయ్యగారికి చాలా కోపం ఎక్కువండి, కోపం ఎక్కువైనప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా, మౌనంగా ఉంటానండి. తర్వాత ఆయన ఇప్పుడు చల్లారతారో తెలుసు, అప్పుడు మాట్లాడతానండి. వండర్ఫుల్. సేమ్ ఈయన కూడా అడిగితే చాలా కష్టమండి నా భార్యను అర్థం చేసుకోవటం, కానీ ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదండి. ఏదైనా అర్థమవుతుందంటే నా భార్యనండి, కానీ నేను ఏం చేశానంటే మెల్లిమెల్లిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను అని చివరికి చెప్తున్నప్పుడు మన జనరేషన్ నేర్చుకోవాల్సిందనమాట. ఇది నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు, సహనము, క్షమాపణ, ఆ యొక్క దీర్ఘశాంతమైన లేకపోతే శాశ్వతమైనటువంటి ప్రేమ. ఇది కదా ప్రభువు కోరుకునేది ఈ రోజున. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ఇంకా నిశ్చయంగా ముగిస్తాను. ఏంటంటే దేవుడి రోజు రెండే నియమిస్తున్నాడు, రెండే వ్యవస్థను చేస్తున్నాడు. గుర్తుంచుకోండి, ఒకటి ఏంటంటే కుటుంబాన్ని కడుతున్నాడు, రెండోది ఏంటంటే సంఘాన్ని కడుతున్నాడు. చెప్పండి, ఏమేం కడుతున్నాడు ఆయన? కుటుంబాన్ని. అపవాదిగాడు ప్లాన్ ఏంటంటే ఆ దేవుడు కట్టే వాటి మీదే దాడి చేయాలనుకుంటున్నాడు. డైరెక్ట్గా వినండి, డైరెక్ట్గా సంఘం మీదకి రాలేడు. ఎందుకంటే నేను ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలవనేరం అన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి నరుక్కొస్తున్నాడు తెలిసేవాడు? కుటుంబాల నుంచి నరుక్కొస్తున్నాడు. ఎందుకంటే ఒంటరిగా దొరుకుతారు కదా వాళ్ళు, వాళ్ళ మధ్యన చిచ్చు పెట్టి ప్రేమను తీసేసి ఇగోల్ని పెంచి తద్వారా చివరికి సంఘాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈరోజు ఏదైనా మనస్పార్థం వస్తే మీరు మన భర్తనో లేకపోతే భార్యనో, శరీరాలతో కాదు మనం పోరాడేది, శరీరం వెనకున్నటువంటి ఆ దురాత్మ వాడు అలా చేస్తున్నాడు. వారిని మీరు గమనించగలిగితే యు ఆర్ మెచ్యూర్డ్ క్రిస్టియన్స్. గమనిస్తున్నారా? గమనించండి. వాడు చేసేదంతా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయటం, తద్వారా సంఘాన్ని నాశనం చేయటం. ఇక నా వర్తమానమైంది, ఒకసారి ఆలోచించేద్దాం. సంఘంలో, కుటుంబంలో, సమాజంలో ఉండవలసింది క్రైస్తవుడికి నెంబర్ 1 ఏంటో చెప్పండి? ప్రేమ. ప్రేమ లేకపోతే మనం ఎన్ని చేసినా వ్యర్థమే, ఎన్ని హంగులు ఆర్భాటాలు చేసినా వ్యర్థమే. మరి ఆ ప్రేమని మనం కాపాడుకుంటూ ఉన్నామా, కొనసాగించుకుంటూ ఉన్నామా? సంఘంలో ప్రేమ లేకపోతే అది సంఘం కాదు. ఎన్ని చేసినా అది సంఘం అవ్వదు. ఎందుకంటే సంఘానికి నిర్వచనమే ప్రేమతో కట్టబడింది సంఘం. ఆ శిలువ రక్తం ప్రేమతోనే ఆయన కార్చాడు, ఆయన ప్రాణం ప్రేమతోనే పెట్టాడు. దేవుడు లోకం ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన నడిపించాడు. తల వంచండి, ప్రార్థన చేసుకో. తల వంచండి. ఈరోజు ఎవరితో అయినా మనస్పర్ధాలు కలిగి ఉన్నామా? ఎవరైనా మనల్ని ద్వేషించారా, మనల్ని నిందించారా? ఒకవేళ అలా చేసుంటే గనక మీరు వారిని క్షమించే మనస్సు కలిగి ఉండాలండి. మొదట ఆదివారం చేయి వేస్తున్నాం, మీరు అయోగ్యంగా చేయి వేయొద్దు అంటున్నాడు. నిజానికి అయోగ్యంగా చేయి వేయటం అంటే ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మనం జీవించి చేయి వేయటం, అయోగ్యంగా చేయి వేయటం. ఇంకొకటి ఏంటో తెలుసా? ఒకరితో ఒకరు మంచి సంబంధం లేకోకుండా చేయి వేయటం, ప్రేమ లేకోకుండా చేయి వేయటం. ఎంత దారుణమైన పరిస్థితి ఈరోజు.
ఇక్కడ ఎవ్వరికీ మనం లెక్కప్పు చెప్పవలసిన పని లేదేమో, కానీ దేవునికి లెక్కప్పు చెప్పాలి. ఒకవేళ ఇక్కడికి వచ్చి సంతోషంతో పాట పాడేస్తున్నామో, సాక్ష్యం చెప్పేస్తున్నామో, బైబిల్ చదివేస్తున్నామో, ధన్యతలను చెప్పేస్తున్నామో, లేకపోతే ఆ యొక్క 10 ఆజ్ఞలు చెప్పేస్తున్నామేమో, నాలా వాక్యం చెప్పేస్తున్నామేమో, కానీ ప్రేమ లేకుండా చేస్తే అదంతా వ్యర్థం. ఈరోజు ప్రభు కోరుకునేది అది. వీఆర్ ఆల్ ఫ్యామిలీ. మనమందరం కూడా ఎవరమంటే సంఘమే కాదు, కుటుంబం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ వాక్యం 2 అంచులు గల ఖడ్గం. అది చెప్పేవాడిని చీల్చుతుంది, వినేవారిని చీల్చి చెందాడుతుంది. మేము ఇక్కడ ప్రభువా ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు. సంఘం అంటే నీవు రక్తం కార్చావు, నీ స్వరక్తం ఇచ్చి రక్తం చిందించి సంపాదించుకున్న సంఘం నాయన. దీంతో కాదు మేము వేళాకోళం ఆడవలసింది. ఈరోజు సంఘం ఏంటో మేము తెలుసుకుని నాయన, ముందు దైవజనులు అనేక సార్లు కూడా చెప్పారు నాయన, మరొకసారి మీరు రిమైండ్ చేశారంతే. మీరే నాయన మా సంఘంలో ఉండవలసింది ఉంచి ఉండకూడనిది బయటకు పారేసేటువంటి వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి. లేకపోతే మీరు బయటే ఉన్నారు, ఇంకా సంఘం బయటే ఉన్నారు, లోపల మేమే ఉన్నాం. కానీ మీరు రావాలి, మేము ద్వారం తెరవాలి. ఆ ప్రేమ గనక మా సంఘంలో ఉంటే ద్వారం తెరుస్తారు, మీరు వస్తారు, మాతో పాటు ఉంటారు. లేకపోతే క్రీస్తు లేని ఆరాధన, క్రీస్తు లేని ప్రసంగం, లేకపోతే క్రీస్తు లేని చర్చ్. ఈరోజు మా సంఘంతో మాట్లాడినందుకు వందనాలు. మరొకసారి ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. ఎవరి మనసులైనా నొప్పిస్తే అది మీ వాక్యం నొప్పించింది, మంచిది, మాకు నాయన స్పృహ ఉందని అర్థం. మీకు వందనాలు చెల్లిస్తూ మా జీవితాన్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.